తెలుగుదేశం పార్టీ హలో కూర్చోండి అమ్మా కూర్చోండి అన్నా కొంచెం సైడ్ రండి. ఏడేమి ఇబ్బందులు 10 మంది వచ్చిన మనకి ఏర్పాట్లు ఎవరింటికి వాళ్ళు నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు 7వ డివిజన్లో ప్రారంభించాం. ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అనూహ్యంగా ఉంది. అయితే ఎక్కువగా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పిల్లలు బీటెక్ చదువుకొని ఎంసీఏ ఎంబీఏ చదివి ఉంటారు. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు లేవని ప్రతి ఒక్కరు చెప్తున్నది అదే. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. ఎప్పుడైనా యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒకటే మార్గం, ఆ రాష్ట్రంలో డెవలప్ జరగటం అంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండాలా, బిజినెస్ పీపుల్ చక్కగా వ్యాపారాలు చేసుకోవాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ఎప్పుడైనా యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అనేది జీరో అయిపోయింది. ఎందుకంటే విజన్ లేని నాయకుడు. ఈరోజు ఒక పరిపాలన సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా, అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలా. ఈ నాయకుడికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేక ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీని వదిలేశాడు. వదిలేయడం వల్ల ఈరోజు ఎవరైతే యువత ఉన్నారో యువత అందరూ నిరుద్యోగంగా సఫర్ అవుతున్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అవుతారు. ఆయన ఖచ్చితంగా యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ యాక్టివిటీ